మనం జనరల్గా యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ సమస్యలు ఈవెన్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వెనకాడుతూ ఉంటాం. కానీ ఇలాంటి బిడియాలన్నింటినీ కూడా ఈరోజు వదిలేద్దాం. సో కిడ్నీ సమస్యల్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము, వీటి గురించి మనకు ఎంతవరకు అవగాహన ఉంది, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి, అసలు ఈ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చా, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు నేను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్కి వచ్చాను. సో ఈ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. రండి నాతో పాటు. బాగున్నారా సార్? ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు సార్? టోటల్ యూరాలజీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ మాట్లాడేద్దాం ఇవాళ. అందరికీ ఉన్న అపోహలు అట్లాగే డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా కూర్చోకుండా అలా గాలికి తిరుగుతూ మాట్లాడతాం. యాక్చువల్లీ సార్, ఒక క్యాన్సర్కి స్పెషల్గా హాస్పిటల్ ఉంటుంది, డెంటల్ వాళ్ళు సపరేట్గా హాస్పిటల్స్ ఉంటాయి, ఈవెన్ కార్డియాలజీ కూడా సపరేట్గా ఉంటాయి. బట్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సపరేట్గా ఒక హాస్పిటల్ ఉండడం అనేది ఫస్ట్ టైం నేను విన్నాను. ఓకే, మీరు యూరాలజిస్ట్గా దాదాపు 30+ ఇయర్స్గా మీరు ఉన్నారు నాకు తెలుసు. అంటే ఒక కిడ్నీ ప్రాబ్లమ్స్కి కూడా ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ అవసరం ఉంది అని మీకు ఎందుకు అనిపించింది సార్? అంటే అంత ఎక్కువగా డిసీజెస్ పెరిగిపోతున్నాయంటారా? అని కాదమ్మా, బేసిక్గా ఏమిటంటే మీరు ఒక 30 ఏండ్ల ముందు ప్రాక్టీసు ఇప్పుడున్న ప్రాక్టీసు చాలా మారిపోయింది. అంటే జబ్బులు అవే కావచ్చు, కానీ ట్రీట్మెంట్ మెథడాలజీస్ అంతా మారిపోయినాయి. మీరు నిజంగా ఆలోచిస్తే ఒకప్పుడు ఏమిటి, కొంతమంది యూరాలజిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళ చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు ఉండేటివి. అక్కడ వాళ్ళు రొటీన్ యూరోలాజికల్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశారు. కొన్ని స్టోన్లు తీసేవారు, కొంచెం ప్రాస్టేట్ ఆపరేషన్ చేసేవారు. కొంచెం ఏమైనా కష్టమైన ప్రాబ్లం ఉంటే ఉస్మానియా గాంధీకి వెళ్ళేవాళ్ళు. ఇది 35 ఏళ్ల ముందు. 20 ఏళ్ల ముందు చూసుకున్నామంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే మెడ్వేన్ అనో లేకపోతే సిడిఆర్ హాస్పిటల్ అనే వెళ్ళేవారు. మిగతావన్నీ చిన్న చిన్న నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ అయిపోయేవి. కానీ ఇప్పుడు మారింది ఏంటి ఇక్కడ ప్రాబ్లం? ఇక్కడ ఏమవుతుంది ప్రాబ్లం అంటే the amount of patients పాపులేషన్ అనేది చాలా ఎక్కువైపోతా ఉంది. అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు పాపులేషన్ చూసుకుంటే ఇప్పుడు పాపులేషన్ ఈ 30 ఏళ్లలో మనకు ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువైపోయినట్టే లెక్క. ఒకప్పుడు హైదరాబాద్లో 30-40 లక్షలు అనుకుంటే ఈ 10-20 ఏళ్లలో అది 1,40,00,000 అయిపోయింది, 1,50,00,000 అయిపోయింది. సో ఇంతమందికి మీరు ఐదర్ ఓన్లీ స్పెషాలిటీ మన జనరల్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకపోతే ఓన్లీ మీరు అపోలో లేకపోతే సిడిఆర్ లేకపోతే మెడ్విన్ లేకపోతే అలాంటి హాస్పిటల్స్కే వెళ్ళాలి అనుకుంటే ప్రతి చిన్న జబ్బుకి ట్రీట్మెంట్ కాదు. సరే, ఎప్పటివరకు అయితే జబ్బులు చిన్నగా ఉన్నాయో, ట్రీట్మెంట్లు చిన్నగా ఉన్నాయో, చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ మనం చాలా చూసాం. మన హైదరాబాద్లో ప్రతి స్ట్రీట్లోనూ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. అవి ట్రీట్ చేసేటివి, ఆపరేషన్లు చేసేటివి. కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ మెథడ్స్ మారిపోయినాయి, వెరైటీ ఆఫ్ డిసీజెస్ మారిపోయినాయి. వెరైటీ ఆఫ్ డిసీజెస్ మారిపోవడంతో పాటు వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మారిపోయినాయి. టెక్నాలజికల్ ఇన్వేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే కొత్త టెక్నాలజీస్ అనేది, రోబోట్స్ అనేది, లేజర్స్ అనేటివి ఇవన్నీ ఎక్కువైనాయి. సో ఇవన్నీ ప్రతిసారి చిన్న చిన్న నర్సింగ్ హోమ్లో పెట్టి ట్రీట్మెంట్ చేయడం కూడా కుదరదు. జనరల్గా యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న జనరల్గానే జబ్బు ఉంది అని చెప్పుకోవడానికే ఇష్టపడరు. అలాంటిది ఒక యూరిన్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పడానికి డాక్టర్ల దగ్గర కూడా అంత ఓపెన్ అప్ అవుతారని నేను అనుకోను. అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీకు అందరూ వచ్చేది కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళే. మీ ఎక్స్పీరియన్స్లో అట్లా విడియపడ్డ వాళ్ళు కానీ, అట్లా ఎజిటేట్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళని మీరు ఎలా కౌన్సిల్ చేశారు? అలాంటివి మీ అనుభవంలో? ఈ మధ్య కాలంలో ఆ ప్రాబ్లమ్స్ రాదమ్మా. ఒకప్పుడు కాలంలో అది చాలా ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ మధ్య పీపుల్ ఆర్ వెరీ అంటే దే ఆర్ క్వైట్ ఎక్స్ప్రెసివ్. అసలు చాలామందికి, సగం మందికి అయితే బై ద టైమ్ దే కన్సల్ట్ డాక్టర్ సగం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. అంటే దేర్ ఎబిలిటీ టు గో, అంటే ఈ వెబ్లో చూడడం, గూగుల్లో చూసుకోవడం ఎంత ఈజీ అయిపోయింది అంటే వాళ్ళకి ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం లేదు. వాళ్ళు తెలుగులో అడిగిన క్వశ్చన్కి తెలుగులోనే ఆన్సర్ వచ్చేస్తుంది, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో వాళ్ళకి ఆ కన్ఫ్యూషనే లేదు ఇప్పుడు. నాకు ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు ChatGPT వరకు వెళ్ళిపోయి నాకు ఇక్కడ నొప్పి వస్తూ ఉంది, నా విధంగా యూరిన్లో ప్రాబ్లం ఉంటే నాకు ఏం జబ్బులు ఉండొచ్చు అని తెలుసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారనమాట. సో
అలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఉంటాయని నేను అనుకోను. దే ఆర్ వెరీ క్లియర్. ఈ మధ్య కాలంలో పేషెంట్స్కి చాలా చాలా అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమి ప్రాబ్లమ్స్ లేవు.